అచ్చం కోడిలాగానే ఉండడమే కాదు, నాటుకోళ్ల కంటే బలంగా, అందంగా, చూసినంతనే చికెన్ చేస్తేనే సరి అన్నట్లుగా అనిపించే వీటిని గ్రే జంగల్ ఫౌల్, వాడుక భాషలో అడవి కోళ్ళు అనేయవచ్చు. కానీ వీటిని చూసి మురిసిపోవాలే కానీ కోసుకొని తినేద్దాం అనే, చికెన్ ని వండేద్దాం అనే ఆలోచనలు వస్తే మాత్రం మొదటికే మోసం రావటమే కాదు, జైలుకు పక్కాగా అడుగులు పడినట్లే. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే, ఇప్పుడు మన నాటుకోళ్లకు ఈ జాతే మూల పురుషులుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జాతిలో మగకోడి సుమారు 75 సెంటీమీటర్ల పొడవుతో పాటు మెడకు నలుపు, బూడిద రంగు ఈకలతో ఇట్టే ఆకర్షించేలా ఉంటాయి. ఈ రంగులే కాదు, బంగారం, పసుపు రంగు మచ్చలతో మెరుస్తూ చూసేంతనే ఆకర్షించేలా ఉంటాయి. తలపై చిన్న ఎర్రటి దువ్వెన ఉంటుంది. ఇక ఆడకోడి విషయానికి వస్తే 38 సెంటీమీటర్ల పొడవుతో బూడిద, గోధుమ రంగులో ఉంటాయి. ఈ జాతి కోళ్లు కాళ్ళు హైలైట్ గా చెప్పాలి. ఇవి పసుపు లేదంటే ఎరుపు రంగులో ఉంటాయి. అంతేకాదు, మనం ఇళ్లలో పెంచుకునే పెంపుడు కోళ్లకు ఉండే పసుపు కాళ్లకు ఈ గ్రే జంగల్ పౌల్ జన్యుపులే కారణంగా చెబుతారు. ఈ రకం కోళ్లు సౌత్ లోను, నార్త్ లోను అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. గింజలు, చెదపురుగులు, చిన్న కీటకాలను ఆహారంగా తినే ఈ జాతి కోళ్లు మనుషుల్ని చూసినంతనే చెట్ల పొదల్లోకి పారిపోతూ ఉంటాయి. శత్రువుల కారణంగా ప్రాణభయం ఉందని భావిస్తే మాత్రం చెట్ల పైకి ఎగిరి సామర్థ్యానికి వీటికైతే ఉన్నాయి. ఇక ఈ జాతి కోళ్లు గుడ్లు పెట్టడానికి ముందు చిన్న గూడును లాంటివి సిద్ధం చేసుకొని పెడతాయి. ఒకసారి 4 నుంచి 7 గుడ్లు పెడతాయి. వీటిని పొదిగేసేందుకు 21 రోజులు పడుతుందని చెబుతున్నారు. భారతదేశ వన్య ప్రాణ రక్షణ చట్టం 1972 ప్రకారంగా వీటికి చట్టపరమైన రక్షణ ఉంది. ఈ కారణంగానే వీటిని వేటాడినా, చంపినా, వీటి మాంసాన్ని తిన్నా జైలు శిక్ష ఖాయం. వీటిని వేటాడినా, వాటి గుడ్లను సేకరించినా, వాటి మాంసాన్ని వండడం, తినడం, రవాణా చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం. వీటిని వేటాడినట్లుగా కానీ తిన్నట్లుగా కానీ గుర్తిస్తే అటవీ చట్టాల ప్రకారంగా కనీసం 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష అయితే ఖాయం. కొన్ని సందర్భంలో కూడా జైలు శిక్షతో పాటు కనీసం 25,000 రూపాయలు జరిమానాన్ని సైతం విధిస్తారు. అంతేకాదు, ఈ కేసు నమోదు అయిన పక్షంలో బెయిల్ కూడా త్వరగా రాదు. ఎందుకంటే ఈ చట్టం కింద కేసులు నమోదైతే నాన్ బెయిలబుల్ కింద వస్తాయి. అందుకే అడవి కోడి అని చెప్పి ఊరించి తినిపించే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ గా ఉండండి. వీటి జోలికి వెళితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. చాలా మంది వీటిని చూసినంతనే ఊర్లలో దొరికే నాటుకోళ్లుగా భావిస్తారు. వీటిని వేటాడి సమస్యల్లోకి చిక్కుకుంటూ ఉంటారు. మరికొందరు వీటి మాంసం గురించి గొప్పగా చెప్పడం, చట్టం గురించి, అందులోని కేసు తీవ్రత గురించి తెలియక దొరికిపోతూ ఉంటారు. అందుకే కోడి లాంటి వీటి విషయంలో మరింత కేర్ఫుల్ గా ఉండటం చాలా అవసరం. ఈ గ్రే జంగల్ ఫౌల్ కు సంబంధించి మరికొన్ని ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో వీటి జాతిని రక్షించేందుకు, వీటి సంఖ్యను పెంచేందుకు ఆయా రాష్ట్రాలు ప్రభుత్వాలు ప్రత్యేకమైన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండటం విశేషం. తిరుపతి జూ పార్క్ లో వీటి సంతానం కోసం ప్రత్యేకంగా కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో వీటి సంతానాన్ని పెద్ద ఎత్తున పెంచి అనంతరం అడవుల్లోకి వదిలేస్తూ ఉంటారు. హైదరాబాద్ లోని సిసిఎంబి ల్యాబ్ ద్వారా వీటి జన్యు పరీక్షలను జరిపి వీటిలో స్వచ్ఛమైన గ్రే జంగల్ ఫౌల్స్ ను ఎంపిక చేసి వీటిని శాస్త్రీయంగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అడవి కోళ్ల మాంసానికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాదు, మగ కోళ్ల మెడపై ఆకర్షణీయంగా మెరుస్తూ ఉండే ఈకలకు విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంది. వీటిని చేపల వేటలో ఎరగా వాడేందుకు వినియోగిస్తూ ఉంటారు. అందుకే వీటిని రహస్యంగా వేటాడటం లేదంటే పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని. కోడిలాగానే ఉంది, మహా అయితే నాటుకోడి అనుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే బహుపరాక్ అనుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం రావటం ఖాయం. ఈ గ్రే జంగల్ ఫౌల్స్ విషయంలో బీ కేర్ఫుల్ గాని మాత్రం చెప్పక తప్పదు.